ఓకే. ఇంకొకటి అండి, ఇప్పుడు మరి చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిలో మీ సిస్టర్ సమంత ఫస్ట్ సినిమాలో బ్రదర్గా వేశారు. ఆ ఇష్యూ ఒకటి రన్ అవుతుంది, నిన్న స్పందించారు. ఇట్లాంటివి చూస్తున్నప్పుడు ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ కార్నర్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ అభిప్రాయం? అంటే నేను చెప్పాల్సిన అవసరం అందరికీ తెలుస్తుంది. అసలు ఫిలిం ఇండస్ట్రీ అనేది అంటే సాఫ్ట్ కార్నర్ అయిపోయామో అది కరెక్ట్ కాదు అసలు. అంటే సమ్ టైమ్స్ నాకు చాలా బాధ వేస్తూ ఉంటుంది. అంటే ఎస్పెషలీ వెన్ పొలిటీషియన్స్ లైక్ దిస్ కమ్ అండ్ టాక్. ఇంత అంటే వాళ్ళు ఒక రెస్పెక్ట్ఫుల్గా చేయాల్సిన, వాళ్ళు మనల్ని గవర్న్ చేయాల్సిన వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే, బట్ షీ ఆల్సో అపాలజైజ్. కాబట్టి ఐ థింక్ ఇట్స్ వి డోంట్ ఇంకా పెద్దది చేయకన్నా టు మూవ్ ఆన్ అన్న ఫీలింగ్. ఓకే. ఫిల్మ్ ఇండస్ట్రీ కాంట్ బీ అండ్ ఈ మధ్యకాలంలో క్లబ్ అయిపోతుంది, క్లబ్జీ అయిపోతుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. పొలిటికల్గా రెండు మిక్స్ అయిపోతుంది. ఇంతకు సపరేట్గా ఉండేది కదా. మనం ఏపీ చూసుకున్నట్టయితే జయదేవ్ గారు, మీ కో బ్రదర్ గారు, తను కూడా సఫర్ అయ్యారు పొలిటికల్గా అని చెప్పేసి చాలా వీడియోలు అవి చూసాం. ఈ డిస్కషన్ జరుగుతుంటాయి. అసలు సఫర్ అయ్యేదంటే హీఈస్ అ వెరీ స్ట్రాంగ్ మ్యాన్, హీ కెన్ టేక్ ఇట్ వెరీ ఈజీలీ. అతనికి అది చాలా ఈజీ. హీ ఈజ్ జస్ట్ అ చాయిస్ బికాస్ బిజినెస్ వైజ్ చూస్తుంటే హీ నీడ్స్ హిస్ టైమ్ దేర్. రెండింటికి టైం ఇవ్వలేను అని చెప్పి దట్స్ అ డెసిషన్ హీ హెస్ టేకెన్. అండ్ దేర్ ఇస్ నో రిగ్రెట్స్ ఓవర్ దేర్. అండ్ హీల్ కమ్ బ్యాక్ సమ్ అదర్ టైమ్. అండ్ దెన్ అగైన్ వెన్ హీ కెన్ డెడికేట్ సమ్ టైమ్ ఫర్ ద పీపుల్ హీల్ కమ్. అండ్ ఈజ్ అ వెరీ ఆనెస్ట్ మ్యాన్ అండ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ఎవరో ఏదో అన్నారని భయపడిపోయి పక్కకి లేదైతే ఛాన్సే లేదు. ఓకే, వెరీ కాన్ఫిడెంట్ అనమాట అయితే. యా. ఇంకొకటి అంటే మనకి సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే మీకు ఓన్లీ సినిమా ఒకటేనా, ఫర్దర్గా బిజినెస్లో ఏమన్నా ఉన్న ప్లాన్ ఉందా? నాకు సీక్రెట్ బీస్ట్ అని చెప్పి ఒక స్పోర్ట్స్ సప్లిమెంట్ బ్రాండ్ ఒకటి ఉందా? ఓకే. వి స్టార్టెడ్ పోస్ట్ కోవిడ్ తర్వాత స్టార్ట్ చేసాం. అండ్ వి డూయింగ్ ప్రిటీ గుడ్ ఫర్ ఎ న్యూ కమర్. యా, ఎప్పటి నుంచో నాకు చాలామంది వచ్చి దే ఆస్క్ మీ డైట్ ఏంటి, ఇదేంటి, ఎక్సర్సైజ్ ఏంటి, అవును, వాట్ ప్రొడక్ట్స్ టు హ్యావ్ అని ఆల్ దీస్ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే నాకు వర్కౌట్ అయ్యేది వాళ్ళకి వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో అంటే నేను ఏదో ఒక డైట్ చెప్పిన వెంటనే అది ఫాలో అయితే కుదరదు. ఎక్సర్సైజ్ ఉండాలి, డైట్ ఉండాలి, సప్లిమెంట్స్ తీసుకునే కరెక్ట్గా తీసుకోవాలి. సో హోలిస్టిక్గా ఉండాలని చెప్పి ఇది ఒకటి స్టార్ట్ చేస్తాం, సీక్రెట్ బీస్ట్ అని చెప్పి. వేర్ యూ గెట్ ప్రోటీన్ సప్లిమెంట్స్ అన్నీ వస్తాయి, వర్కౌట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, డైట్ వస్తుంది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కొన్ని ఫిల్ చేయాలి డీటెయిల్స్. అండ్ ఇఫ్ యూ ఆల్రెడీ నో వాట్ యూ వాంట్ హ్యావ్ ప్రోటీన్స్ వైజ్. అంటే నాకు నేను స్టార్ట్ చేసేటప్పుడు చాలా ప్రొడక్ట్స్ వరంట్ అట్ పవర్. లేబుల్ మీద ఒకటి ఉంటుంది, కంటెంట్లో లోపల ఒకటి ఉంటుంది. సో ఐ వాజంట్ వెరీ ష్యూర్ ఎవరు తయారు చేశారో కూడా తెలియదు. సో దట్ సంథింగ్ ఒక కాన్షియస్గా ఒక సూపర్ క్వాలిటీ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్తో వచ్చాం. ఓకే. ఎలా ఉందండి, పర్లేదా? యా, ఇట్స్ డూయింగ్ గుడ్. యా. ఓకే. మొన్న ర్యాండమ్గా ఒక అన్ని బ్రాండ్స్ తీసుకొని టెస్ట్ చేశారు చాలా మంది. కేమ్ అవుట్ రియల్లీ బెస్ట్ ఇండియాలో యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే. కొన్ని ఎంఎన్సీ బ్రాండ్స్తో కంపేర్ చేసినా కూడా. ఓకే. ఇండస్ట్రీలో చూసుకుంటుంది, బయట మీకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటే ఎవరు చెప్తారు సార్? అందరూ ఫ్రెండ్సే, ఎవరు ఫ్రెండ్స్ కదా. అవసరాన్ని బట్టే. అంటే మా ఫ్యామిలీ ఇట్స్ మోర్ ఆఫ్ ఫ్యామిలీ. అందరు ఫ్రెండ్స్ అండి, రానా, నాని, ఓకే, అందరూ తెలుసు, ప్రభాస్, అందరూ తెలుసు. అండ్ ఎనీ డే ఐ కెన్ జస్ట్ కాల్ అండ్ ఐ కెన్ గో సిట్ విత్ దెమ్ అండ్ టాక్. ఓకే. అందరితో ఆ ర్యాప్ అయితే ఉంది. ఓకే. యా. నెక్స్ట్ నెక్స్ట్ ప్లానింగ్లో మా నాన్న సూపర్ హీరో తర్వాత ప్రాజెక్టులు జటాధార అని ఒకటి ఉంది. అవును, అది బయటకు వచ్చినట్టుంది పోస్ట్. అది బాలీవుడ్ ప్రొడక్షన్స్. అది స్టార్టింగ్ నుంచే పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నాం. ఓహ్, గ్రేట్. ఇట్స్ అ హ్యూజ్ ఫిల్మ్ నా కెరియర్లో. ప్రొడక్షన్ హౌస్ కూడా ఇట్స్ వెరీ స్ట్రాంగ్ బాలీవుడ్ ప్రొడక్షన్స్. టాయిలెట్ టేక్ ప్రేమ్ కదా, పరి, ఇంకా రుస్తం, ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్. సో దే డూయింగ్ ఇట్ నైస్లీ. ఓకే. ద టీమ్ ఇస్ బిగ్. సో లెట్స్ సీ. కమింగ్ టు మా నాన్న సూపర్ హీరో. సూపర్ హీరో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో వాళ్ళ నాన్న సూపర్ హీరో అని ప్రతి ఒక్కరు ఏ లెవెల్లో కనెక్ట్ అవుతారు అనుకుంటున్నారు ఇప్పుడు సినిమా ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు మీరు? అంటే నేను ఒకటే చెప్తానండి, సినిమా చూడడానికి రండి అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఓకే. రివ్యూ చేయడానికి రావద్దు. అంటే పీపుల్ ఆర్ స్మార్ట్, ఐఎమ్ నాట్ సేయింగ్.